నమస్తే. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారం చాలా హోరందుకుంది. మనతో పాటు అల్వాల్ కార్పొరేటర్ విజయశాంతి ఉన్నారు. అసలు జూబ్లీహిల్స్ ప్రచారం ఎలా కొనసాగుతుందో తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. జూబ్లీహిల్స్ ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది. అంటే మన మాగంటి గోపీనాథ్ వాళ్ళు అనుకోకుండా స్వర్గస్థులైనందుకు వారి భార్యకి టికెట్ ఇచ్చారు మన బీఆర్ఎస్ పార్టీ తరఫున. సో మేమందరం కూడా తనకి సపోర్ట్గా ప్రచారం చేయడానికి అందరం కూడా వచ్చాము. ఖచ్చితంగా మన మాగంటి సునీతమ్మ గారే గెలుస్తారు. ఎందుకంటే ఆయన మాగంటి గోపీనాథ్ గారు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా పనులు చేశారు ఇక్కడ జూబ్లీహిల్స్లో. ఎక్కడికి వెళ్ళినా ఏ గల్లీకి వెళ్ళినా వాళ్ళందరూ కూడా ఆయనని గుర్తు చేసుకొని మేము ఖచ్చితంగా అందులో ఇంకా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే హామీలు ఇచ్చారో 420 హామీలు 6 గ్యారంటీలు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ఏం నెరవేరుస్తలేరు. కాబట్టి వారందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకంగా ఉన్నారు. ఖచ్చితంగా ఇది మాకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే వారే అన్ని నెగటివ్ చేసుకుంటున్నారు. ప్రతి చోట ఎక్కడికి పోయి చూసినా కానీ మీరు చూసుంటారు రీసెంట్గా సీఎం గారు కానివ్వండి ఈ మినిస్టర్లు ఎవరైనా కానీ పాజిటివ్గా మాట్లాడడానికి రావట్లేదు. అంటే ఇప్పుడు మేము ఏమన్నా ప్రచారం చేసి ఇప్పుడు మొన్న మీటింగ్లో కూడా మన మాగంటి సునీత గారు తను వారి హస్బెండ్ని గుర్తు చేసుకొని ఏడిస్తే దానికి కూడా నెగటివ్ కమెంట్స్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ఒక మహిళ తన బాధతో ఏడిస్తే దాన్ని కూడా యాక్టింగ్ అనడం అసలు అది మేమందరం కూడా చాలా వ్యతిరేకిస్తున్నాం దానికి. ఎందుకంటే ఇది కరెక్ట్ కాదు. ఒక మహిళ వాళ్ళ భర్తని గుర్తు చేసుకొని ఏడిస్తే కన్నీళ్ళు పెట్టుకుంటే అది మీకు నిజంగా అంటే అది యాక్టింగ్ అని ఎలా అనిపించిందో నాకు ఇంకా కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ ఇంట్లో అలాగే ఎవరైనా ఏడిస్తే వాళ్ళు అట్లనే యాక్టింగ్ అని అంటారా, డ్రామా అని అంటారా? అసలు ఇది ఏంటి? అసలు ఇది ఎక్కడ పోతుంది ఇప్పుడు ప్రభుత్వం అనేది నాకు అర్థం కావట్లేదు. మేము చాలా బాధపడ్డాం ఈ కమెంట్స్ అన్ని చూసి కూడా. ఇవాళ పొన్నం ప్రభాకర్ కానివ్వండి ఇంకో మినిస్టర్ గారు కూడా కమెంట్స్ చేయడం జరిగింది. ఇవన్నీ చూసి మాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఇట్లా జూబ్లీహిల్స్ ఎట్లయినా కంపల్సరీ మేమే విన్ అవుతాను కాంగ్రెస్ అంటుంది. ఏమంటారు దీని గురించి? వారికి అదే అంటే మేమే విన్ అవుతున్నామని వాళ్ళు అదే అదేంటి ఏమంటారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ అదేం కుదరదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ఆల్రెడీ గోపీనాథ్ గారు స్ట్రాంగ్గా ఉంది, క్యాడర్ అంతా స్ట్రాంగ్గా ఉంది. మరియు వాళ్ళు చేసిన హామీలు అవన్నీ నెరవేర్చుకోవడం మాకు పాజిటివ్ అవుతుంది. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాం. అదే మీరే చెప్తున్నారు. ఇప్పుడు ఓట్ చోరీ చూడండి. అంటే వారికి భయం అవుతుంది ఎక్కడ మేము ఓడిపోతాము అని చెప్పి దొంగ ఓట్లు అన్ని చేయించడం. ఈ ఓట్ చోరీ అంటే ఒక్క ఇంట్లో 42 ఓట్లు కొత్తగా క్రియేట్ చేసి అది ఓటర్ ఐడి కార్డులు ఇవ్వడం ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నారు? వాళ్ళకి భయం స్టార్ట్ అయిపోయింది. అంటే ఎక్కడిక్కడ బీఆర్ఎస్ వస్తుందో అని చెప్పి అంటే ఓట్లు లేని వాళ్ళ నేమ్స్ అన్ని కూడా ఒక్కరి పేరు మీదే 42 ఓట్లు పెట్టడం. అంటే రేపు పోలింగ్ అయిన రోజు ఇవి మేము చూసుకోకపోయి ఉంటే అవన్నీ కూడా దొంగ ఓట్లలాగా వేయించి వాళ్ళు మెజారిటీ చూపించుకుందామని అనుకున్నారేమో. అవన్నీ కూడా దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా మా పక్షాన ఉన్నాడు. ఎందుకంటే మేము న్యాయంగా పోరాడుతున్నాం కాబట్టి దేవుడు మా సైడ్ ఉన్నాడు. మేము ఖచ్చితంగా గెలుస్తాం. ఇట్లా కాంగ్రెస్ స్కీమ్స్ పనిచేస్తున్నాయి అంటారా ప్రజల మీద? కాంగ్రెస్ స్కీమ్స్ ఎవరికంటాయండి? అసలు చెప్తున్నాను కదా, బస్ ఫ్రీ బస్ ఒక్కటి పెట్టాడు. దాంట్లో కూడా మహిళలందరూ కొట్టుకుంటున్నారు. ఆ ఫ్రీ బస్ పెట్టినందుకు రష్గా ఉండి చాలా మంది మహిళలు ఎక్కడానికి కూడా భయపడుతున్నారు. మళ్ళీ మొన్న రీసెంట్గా టికెట్ ప్రైజులు పెంచారు, బస్ టికెట్ ప్రైజులు. అంటే అదే ఫ్యామిలీకి ఒకరికి ఫ్రీగా పెట్టడము, వాళ్ళ హస్బెండ్కి టికెట్ పెంచితే వాళ్ళు ఏం సంతోషంగా ఉంటారు? మహాలక్ష్మి పథకం అన్నాడు 2500 ఎవరికి ఇచ్చిండు? ఇప్పటివరకు 22 నెలలు అయింది, ఒక్కరు కూడా ఇవ్వలేదు. హైడ్రా అని చెప్పి ఇల్లు కూలుస్తున్నారు. అది కూడా మధ్యతరగతి లో క్లాస్ వాళ్ళే, అందరి గుడిసెలు అవన్నీ కూడా కూలుస్తున్నాయి. మరి అదే పెద్ద వాళ్ళే అన్ని బిల్డింగ్స్ ఇప్పుడు హైడ్రా ఎందుకు టచ్ చేయట్లేదు? సొంతం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బ్రదర్దే ఉంది అని చెప్తున్నారు. మరి అది ఎందుకు టచ్ చేయట్లేదు? పొన్నం ప్రభాకర్ గారిది కూడా మళ్ళీ మహేందర్ రెడ్డి గారిది ఉందని చెప్తున్నారు. అవన్నీ కూడా ఎందుకు ముట్టట్లేదు? మరి ఓన్లీ ఈ మిడిల్ క్లాస్ని మళ్ళీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఎందుకు టచ్ చేస్తున్నాడు? హైడ్రాని అదొక పెద్ద తీసుకొని మళ్ళీ మూసి సుందరీకరణ అని చెప్పి అక్కడ వాళ్ళ ఇళ్ళని కూడా కూల్దామని చూస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆయన చేసే పనులు ఏవి కూడా ప్రజలకి మంచి జరగట్లేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆ కోపం అంతా కూడా మనకు బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయ్యి మేము ఖచ్చితంగా గెలుస్తాం. థ్యాంక్ యూ మ్యామ్.